శ్రీలంక వేదికగా జరుగుతున్న ఓడిఐ ట్రై సిరీస్ లో టీమిండియాయే తమ ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడేసింది. డంబుల్లా వేదిక బుధవారం అంటే జూన్ 17న ఆఫ్ఘనిస్తాన్ ఏతో జరిగిన మ్యాచ్ లో తిలక్ వర్మ సేన 101 పరుగుల భారీ తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. 101 పరుగుల భారీ తేడాతో గెలవడం వల్ల టీమిండియా నెట్ రన్ రేట్ అమాంతం పెరిగిపోయి ఫలితంగా టీమిండియాయే టేబుల్ టాపర్ కి వెళ్లిపోయింది. అలా ఫైనల్ రేసులో తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఆల్రౌండ్ షోతో సత్తా చాటిన కుర్రాళ్ళు ఫైనల్ కి అయితే క్వాలిఫై అయ్యారు. ఏ టీం రిజల్ట్ తో పని లేకుండా అఫీషియల్ గా ఫైనల్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ మ్యాచ్ లో టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 319 పరుగుల భారీ టార్గెట్ ఆఫ్ఘనిస్తాన్ ఏ ముందు ఉంచగలిగింది. ఓపెనర్స్ లో ప్రియాంశ్ ఆర్య హాఫ్ సెంచరీతో చెలరేగగా మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 30+ స్కోర్ తో పర్వాలేదనిపించాడు. అయితే విశేషం ఏంటంటే వైభవ్ సూర్యవంశీకి ఈ మ్యాచ్ లో 2 సార్లు లైఫ్ లభించింది. కానీ ఆ 2 ఛాన్సెస్ ని వైభవ్ సూర్యవంశీ కరెక్ట్ గా యూజ్ చేసుకోలేదు. మళ్ళీ ఈ మ్యాచ్ లో కూడా షార్ట్ బాల్ కే అవుట్ అయ్యాడు. ఆ 2 గోల్డెన్ ఆపర్చునిటీస్ ని యూజ్ చేసుకోకుండా 30 స్కోర్ ని బిగ్ ఇన్నింగ్స్ గా కనీసం హాఫ్ సెంచరీగా కూడా కన్వర్ట్ చేయలేకపోయాడు. నిజానికి ఐపీఎల్ లో సూపర్ షో పుటప్ చేసిన వైభవ్ సూర్యవంశీ ఈ ఓడిఐ సిరీస్ లో మాత్రం కంప్లీట్ గా ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. అదే దూకుడు కనబరుస్తున్నాడు, ఎంటర్టైనింగ్ నాక్స్ ఆడుతున్నాడు, కానీ లాంగ్ ఇన్నింగ్స్ ని బిల్డ్ చేయలేకపోతున్నాడు. పేషెన్స్ గా ఎక్కువసేపు క్రీజులో ఉండలేకపోతున్నాడు. పదే పదే షార్ట్ బాల్స్ కి అవుట్ అయిపోతున్నాడు. ఈ 4 మ్యాచ్ల్లో కూడా వైభవ్ సూర్యవంశీకి ఒక హాఫ్ సెంచరీ కూడా లేదు. సో అఫ్కోర్స్ 15 ఏళ్ల కుర్రాడు ఈ మాత్రం ఆడుతున్నాడు, టీమిండియాకి డెబ్యూట్ చేశాడంటేనే అది గొప్ప విషయం. కానీ వైభవ్ సూర్యవంశీ ఫ్యూచర్ లో ఇలాంటి షార్ట్ పిచ్ బాల్స్ ని ఎదుర్కోవడం ప్రాక్టీస్ ఎక్కువగా చేయాలి, స్కిల్ ని పెంచుకోవాలి, లాంగ్ ఇన్నింగ్స్ ని బిల్డ్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే రానున్న రోజుల్లో ఇలానే అవుట్ అవుతూ ఉంటే వైభవ్ సూర్యవంశీకి వచ్చే ఛాన్సెస్ కూడా తగ్గిపోతాయి. మరి ఓడిఐ సిరీస్ లో అయితే అంతంత మాత్రంగానే ఆడాడు. రాబోయే ఇండియా అఫీషియల్ మ్యాచ్ల్లో ఎలా పర్ఫామ్ చేస్తాడో చూడాలి. అసలే T20కి డెబ్యూట్ ఇవ్వబోతున్నాడు. చూడాలి మరి ఎలాంటి పర్ఫార్మెన్స్ చేసి చూపిస్తాడో. అయితే వైభవ్ సూర్యవంశీ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన ప్రతి బ్యాటరు కూడా వచ్చిన ఆపర్చునిటీ మంచిగా యూజ్ చేసుకుంటూ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. ముఖ్యంగా రుతురాజ్ గైక్వాడ్ 30 స్కోర్ తో టీమిండియా విన్నింగ్ లో కీ రోల్ ప్లే చేశాడు. అంతేకాదు కెప్టెన్ తిలక్ వర్మ, కుమార్ కుషాగ్రా అయితే హాఫ్ సెంచరీలతో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. ముఖ్యంగా తిలక్ వర్మ కుమార్ కుషాగ్రాతో కలిసి 104 పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేశాడు. ఇది ఈ మ్యాచ్ కి సూపర్ నాక్ గా మారింది. ఇదే ఈ మ్యాచ్ లో కీ రోల్ ప్లే చేసిందనే చెప్పాలి. ఇక్కడ తిలక్ వర్మ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే. ఎందుకంటే ఈ ట్రై సిరీస్ లో తిలక్ వర్మ 4 మ్యాచెస్ లో ఒక్క మ్యాచ్ లో తప్పితే మిగతా 3 మ్యాచ్ల్లో బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీ స్కోర్లే చేశాడు. యాజ్ ఏ కెప్టెన్ గా టీమిండియా ఏని అద్భుతంగా నడిపించి ఫైనల్ వరకు తీసుకొచ్చాడు. ఫైనల్లో ట్రోఫీ కనుక అందిస్తే తిలక్ వర్మ ఖచ్చితంగా ఫ్యూచర్ లో టీమిండియాకి కూడా కెప్టెన్ గా వ్యవహరించే అదృష్టం కూడా రావచ్చు. అలా తిలక్ వర్మ ఇంకా కుమార్ కుషాగ్రా మంచి ఇన్నింగ్స్ ని బిల్డ్ చేసిన తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యాన్ షెడ్జే విఫలమయ్యాడు. కానీ నిశాంత్ సింధు ఇంకా విప్రాజ్ నిగమ్ మెరుగ్గానే రాణించారు. అలా టోటల్ గా టీమిండియా బ్యాటర్స్ అందరూ చెలరేగి ఆఫ్ఘనిస్తాన్ ముందు 319 పరుగుల భారీ టార్గెట్ ని పెట్టగలిగారు. 319 కొన్నంత భారీ టార్గెట్ ని చేస్ చేసేందుకు బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ కి టీమిండియా బౌలర్స్ స్టార్టింగ్ నుంచే చుక్కలు చూపించారు. పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంత్ తో బౌలింగ్ చేస్తూ క్రీజులో ఏ బ్యాటర్ ని కూడా సెట్ అవ్వనీయలేదు. ఫలితంగా ఆఫ్ఘనిస్తాన్ 27 పరుగులే చేసి 2 కీలక వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత ఆఫ్ఘాన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ని చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ ఆఫ్ఘాన్ కెప్టెన్ ని కూడా టీమిండియా బౌలర్స్ 30 పరుగులకే పెవిలియన్ చేర్చారు. ఒక పక్క ఆఫ్ఘాన్ బ్యాటర్స్ అందరూ ఫెయిల్ అవుతుంటే మరో పక్క ఫైజల్ ఇంకా బీహార్ జోడీ ఆఫ్ఘాన్ ని గెలుపు దిశగా నడిపించారు. 4వ వికెట్ కి 87 పరుగుల పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. ఈ టైంలో బీహార్ తన హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకోగా ఫైజల్ మరో 4 రన్స్ హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. కానీ వీళ్ళిద్దరి జోడీని కూడా టీమిండియా బౌలర్స్ విడదీశారు. ఈ పార్ట్నర్షిప్ ని విడదీసిన తర్వాత ఏ బ్యాటర్ కూడా క్రీజులో నిలవలేదు. ఆఫ్ఘాన్ బ్యాటర్స్ అందరూ కూడా సింగిల్ డిజిట్ డకౌట్ అవుతూ వెళ్లిపోయారు. అలా టీమిండియా బౌలర్స్ ఆఫ్ఘాన్ బ్యాటర్స్ కి ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించి 36.5 ఓవర్లలో 218 పరుగులకే ఆల్అౌట్ అయ్యేలా చేశారు.
టీమిండియా బౌలర్స్‌లో నిషాంత్ సింధు తన స్పిన్ మాయాజాలంతో 4 కీలక వికెట్లు తీసి టీమిండియా విజయంలో కీ రోల్ ప్లే చేశాడు. బ్యాటర్స్ హాఫ్ సెంచరీలు, 80+ స్కోర్లు కొట్టినా అవేమీ పనికి రాలేదు నిషాంత్ సింధు బౌలింగ్ ముందు. 4 కీలక వికెట్లు తీసి షో మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నాడు. మోస్ట్ ఎంటర్‌టైనింగ్ నాక్ చూపించాడు ఇవాళ టీమిండియా ఫ్యాన్స్‌కి. అలా మొత్తానికి టీమిండియా అయితే ఆల్రౌండ్ షోతో మ్యాచ్ విన్ అవ్వడమే కాకుండా ఫైనల్ కి కూడా క్వాలిఫై అయింది. మరి టీమిండియా ఏతో ఏ టీం ఫైనల్ ఆడే ఛాన్స్ ఉందంటే లాస్ట్ లీగ్ మ్యాచ్ ఆఫ్ఘన్ ఏ శ్రీలంక ఏ మధ్య ఉంది. ఈ మ్యాచ్ లో శ్రీలంక ఏ గెలిస్తే డైరెక్ట్ గా ఫైనల్ క్వాలిఫై అవుతుంది. అలా కాకుండా ఆఫ్ఘన్ ఏ నెట్ రన్ రేట్ తో గెలిస్తేనే ఫైనల్ కి వెళ్ళగలదు. ఒకవేళ గెలిచిన ఆఫ్ఘన్ ఏ నెట్ రన్ రేట్ తక్కువ ఉంటే చేసేదేం లేదు, శ్రీలంక ఏనే ఫైనల్ కి క్వాలిఫై అవుతుంది. సో మాక్సిమం చూసుకుంటే ఫైనల్ మ్యాచ్ టీమిండియా ఏ శ్రీలంక ఏ మధ్యలో ఉండబోతుందని అర్థమవుతుంది. మరి చూడాల్సిందే లాస్ట్ లీగ్ మ్యాచ్ లో ఏమైనా మ్యాజిక్ జరుగుతుందేమో. ఇంతకీ మీరేమంటారు? ఈ ఫైనల్ మ్యాచ్ లో ఇండియా ఏతో పాటు ఏ టీం పోటీ పడే ఛాన్స్ ఉంది? శ్రీలంకనా, ఆఫ్ఘనా? కమెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోవద్దు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రికెట్ కంటెంట్ కోసం మన ఎంపీటీ క్రికెట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో క్రికెట్ అప్డేట్ తో మీ ముందుంటాం. అప్పటి వరకు టాటా, బై బై.